బహుశా దానివల్ల ఖర్చు ఎక్కువ తక్కువ లేకపోవడం వల్ల అవ్వచ్చు. కాబట్టి మరి కథాంశాలు ఇతివృత్తాలు ఉదాహరణకి మీకు ఏ అంశాలు మిమ్మల్ని కదిలిస్తాయి? ఇప్పుడు ఇప్పుడు కదిలించి ఒకసారి కదిలించేస్తే మనం అన్ని రాసేయడం కాదు కదా, అప్పటికి కొత్త కొత్త కదిలిస్తుంటాయి. కొత్త కొత్త కదిలిస్తుంటాయి. అంటే ఎక్కువ ప్రేమ కథలు అవి నమ్ముతారు సార్ మీరు? నేను కుప్పం దగ్గర కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని ఉంది. ఇటు కుప్పం అయితే అటు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఆ మధ్యలో పనిచేసా. కేజీఎఫ్ ఆ మధ్యలో ఒక విలేజ్లో పనిచేసా. ఆ విలేజ్ పేరు రాళ్ళబూదుగూరు. మనకి బిఆర్ పంతులు అని ఒక ఆయన ఉన్నాడు పూర్వం డైరెక్టర్, ఆయన ఆ ఊరు బూదుగూరు రామన్న పంతులు ఆయన పేరు. ఆ ఊళ్ళో బ్యాంక్ ఉద్యోగం చేసినప్పుడు మా ఊరికి 4 కిలోమీటర్లో కర్ణాటక బార్డర్, 9 కిలోమీటర్లో కేజీఎఫ్. అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండేవాడు, బ్యాంక్ వారి మీద వెళ్ళి వస్తేవాడు. బ్యాంక్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం జరిగేదంటే మధ్యలో ఒక పిల్లర్స్ ఉన్నాయి, కమాన్. ఈ కమాన్ మీద ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నా మైసూర్ స్టేట్ అని ఉండేది, పాతకాలం రాళ్ళు అవి. అట్నుంచి వచ్చేటప్పుడు ఆంధ్ర అని ఉండేది. ఈ బైక్లో వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం. ప్రతిసారి అనేవాడు నేను, ఇదేంటండి గొడవ, ఇక్కడ వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఇచ్చుకుంటున్నారు పిల్లల్ని, ఆ పక్కన వాళ్ళు అక్కడే ఇచ్చుకుంటున్నారు, వీళ్ళు వచ్చి శ్రీకాకుళంలో పిల్లల్ని ఇవ్వట్లేదు కదా, అంత మాత్రానికి మీరు వేరు మేము వేరు అని ఇది వెక్కిరించట్లేదా ఈ కమాను అని అనిపించేది. కానీ ఆర్థిక సౌలభ్యం, పరిపాలన సౌలభ్యం అది వేరే విషయం పెట్టారు. బట్ నాకు అలా ఫీలింగ్ అనిపించి కుందెడుగుమన్నట్టుగా రాశాను. ఆర్థికపరమైనటువంటి వాటికో పరిపాలన సౌలభ్యానికో మీరు బార్డర్ ఏర్పరచుకోండి, కానీ హ్యూమన్ రిలేషన్స్ మధ్య కాదు. అది ఆ హ్యూమన్ రిలేషన్షిప్ అది ఉండాలి అనే ఒక దీన్ని తీసుకుని అక్కడ రాశా. చెప్తున్నా, అలాంటి ఇన్స్పిరేషన్స్ కొన్ని వచ్చినప్పుడు రాస్తాను. సో మరి అందరికీ చాలా డ్రమాటిక్ ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైఫ్లో. సో మీ కథ మీరు రాసుకోవాలంటే మీరు ఎలా అంటే మీకు ఒక నేపథ్యం ఉండింది, ఆ నేపథ్యం నుంచి మొదలయ్యి ఇటు 2-3 అవకాశాలు వస్తే వాటిలో కన్వీనియన్స్ అనే ఒక దీంతో మీరు రచయితగా మలుచుకున్నారు, అక్కడ క్లిక్ అయిపోయారు, అదే మిమ్మల్ని నడిపించింది. అది విధిరాత అంటారా, లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయం అంటారా, ఎలా చూసుకుంటారు జీవితాన్ని? సో ఆర్థికపరమైన అలాగా అనుభవించాను నేను. అనుభవించిన తర్వాత నెమ్మదిగా బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ ఉద్యోగం ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. అవును, స్థిరత్వానికి అది నాకు ఫ్లూగ్గా వచ్చింది. అది ఫ్లూగ్గా వచ్చిందా? ఫ్లూగ్గా వచ్చింది. అఫ్కోర్స్ ఎగ్జామ్ రాశాను, కానీ కుటుంబాలకి మంచి ఉద్యోగం అంటే బ్యాంక్ ఉద్యోగం అని చెప్పి. బ్యాంక్ అంటే అసలు పిల్లలు ఇచ్చేవాడు అప్పుడు. అదే ఎల్ఐసి కానీ బ్యాంక్ కానీ అది ఇలాంటివన్నీ. అవును, ఎల్ఐసిలో పనిచేసేవాళ్ళు కూడా మానేసి బ్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు బ్యాంకుల ఉద్యోగాలకి. అట్లా బ్యాంక్ ఉద్యోగం అంటే అప్పుడు పెద్ద క్రేజ్. అంటే ఎందుకు అడుగుతున్నా సార్, మీ నాటకాల కథలు మీకు ఎక్కడెక్కడి నుంచి స్ఫూర్తి వస్తుంది అంటే మనం చూసిన జీవితం బట్టి. మీరు ఐ లవ్ యూ అని రాశారు, మీరు ఐ లవ్ యూ అనే కాన్సెప్ట్ నమ్ముతారా సార్ యాజ్ అ రచయితగా? ప్రేమ పెళ్ళేనా అది? ఓహో, ఇది సీక్రెట్. లవ్ మ్యారేజ్, యుద్ధాలు అన్నీ. ఓహో, ఎలా సార్? మరి నేను ఉద్యోగం ఇచ్చా కర్నూలు వెళ్ళా, కర్నూలులో జాబ్ చేస్తున్నాను, నా పనిలోనే ఉన్నా. ఒకడు వచ్చి మా సిస్టర్ అవుతారండి, కవితలు రాస్తారు, చూస్తారా కవితలు అని ఇచ్చాడు బుక్ ఒకటి. చదివాను, బాగానే ఉన్నాయి అనిపించింది. అమ్మాయివి కదా, బాగానే ఉన్నాయి. ఓ, అంటే అమ్మాయికి చాలే అనుకున్నారు అయితే. అమ్మాయి వస్తుంది కాబట్టి బాగుందిలే అనుకున్నా. బాగానే ఉన్నాయి అని చెప్పి అతనితోటి. ఎవరు ఆవిడ నేనేం అడగల, బాగానే ఉన్నాయి, అయిపోయింది. ఒకరోజు నేను గుంటూరు నుంచి కర్నూలు వెళ్తున్నా. గుంటూరు మా ఊరు. ట్రైన్ ఎక్కాను, దిగిన తర్వాత కాఫీ తాగాలంటే అక్కడెక్కడికో పోవాలి, ద్రోణాచలంలో. అక్కడ ట్రైన్ మారాలి కర్నూలుకి. దిగిన తర్వాత ఎవరో 2 లేడీస్కి నిలబడ్డారు నా అమ్మాయిలు. సూట్ కేసు అక్కడ పెట్టి చూస్తుంటారని అడిగా. అని వెళ్ళి సిగరెట్ కాల్చుకోవడం ఆ పనులు చేసుకుని వచ్చా. అందులో ఒక 5 అమ్మాయిల్లో ఒక ఈవిడే. ఓహో, అయితే మ్యాజిక్ ఎవరో పైన రాశాడు అది. సరే కూర్చున్నాక ఈవిడ కవిత, అప్పుడు ఈవిడే అనేది మాటల సందర్భంలో నేను బ్యాంకులో పనిచేస్తాం ఈ సందర్భంలో తెలిసింది ఏంటంటే ఆ రోజు నేను కవితలు చదివాన పుస్తకం అది ఈవిడ రాసింది. ఇప్పుడు ఏమైనా చెప్పండి అంటాను. వీడెవడే పాచిమొహం వేసుకుని ఇప్పుడు చెప్పమంటాడు కవితలని వాళ్ళు తిట్టుకున్నారట. పొద్దున్న నసగాడు దొరికాడు మనకి. పొద్దున్నే సూర్యోదయం అవుతోంది, చూసి ఏమైనా చెప్పండి అంటాను నేను.
మనకేంటి కుజిది అమ్మాయి కదా కుజు మన గోళ మనకు ఉంటుంది. అంతే. అట్లా ఉద్దేశంలో మనం కదిలించాం. ఆవిడ ఏంటంటే ఇదేంటి పొద్దున్న ఇంత నసగాడు చంపేస్తున్నాడు, పళ్ళన్న బ్రష్ అన్న చేసుకోలేదు. సరే, ఈ సందర్భంలో తెలిసింది ఏంటంటే మీ ఇల్లు ఎక్కడని అడిగా. చెప్పింది. వెళ్ళిపోయా ఇంటికి. వెళ్ళిపోయా ఓ సాయంత్రం పూట. వెళ్తే వాళ్ళ నాన్నగారు ఉన్నారు. పరిచయం చేసుకున్నాను. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు మా తాతగారి శిష్యుడు. ఓహో. మా తాతగారు ఎవరు, వింజమూరి వరదరాజయ్య గారు అని ఆల్ ఇండియా రేడియోలో ఇక్కడ ప్రొడ్యూసర్ చేశారు, హైదరాబాద్లో చేసి. ఆయన అంటే మా నాయనమ్మ గారి తమ్ముడు. ఆయనకి శిష్యుడు ఈయన, మా మామగారు. సో గురు పరంపర నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నేను చాలా గొప్ప కనపడ్డా ఆయనకి. నాకు గౌరవించే స్థాయికి వచ్చేసాడు. ఎవరు బాబు నువ్వు అనే సక్కడి నుంచి రండి సార్ కూర్చుంటే అనేదే అనే పద్ధతికి వచ్చాను. నా పొజిషన్ మారిపోయింది. ఇది బాగానే ఉంది అనుకో. అప్పటి నుంచి రావడం నెమ్మదిగా లైన్లో పెట్టేసుకున్నాక తను ప్రేమించింది, నేను ప్రేమించాను. ఎలా తెలిసింది సార్ ప్రేమించారని? ఎట్లా అంటే ఫోన్లు మాడుకోవటం. ఈ ఫోన్లో ఎక్కువసేపు మాడుకోవడం వల్ల అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకోవడాలు, మైనస్లన్నీ దాచుకోవడాలు, ప్లస్లన్నీ చెప్పుకోవడాలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ చెప్పుకునే క్రమంలో మాట్లాడుకుంటూ ఒక రోజున 84 పేజీలు ఉత్తరం రాశా. మీరా? ఆవిడికి ఉన్న ఊళ్ళో ల్యాండ్ ఫోన్లే కదండి అప్పుడు. ఇట్లా కలిసి ఒక రావడం లేదుగా అమ్మాయిల్ని. 84 పేజీల సార్ ఉత్తరం ఒక బుక్లో రాసేది అనమాట. రాసి పంపించా. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. టప్పును పడిపోయింది కింద. పట్టణం పడిన వాళ్ళు పడిపోయింది. అద్భుతం సార్. ఇప్పుడు మీ మొహంలో కూడా చిన్న స్పార్క్ వచ్చింది దాని నుంచి. మరి కదా. సరే, వెళ్ళి ఓ రోజు సాయంత్రం వెళ్ళి అడిగాను వాళ్ళ ఫాదర్ని, మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అట్లా అయిపోయిందని గంట తర్వాత మామూలు మిస్ అయ్యారు. ఆయన ఫ్రీజ్ అయిపోయారు. ఊహించలే వాళ్ళ అమ్మాయి ఎట్లా చేస్తుందని, ప్రేమిస్తుందని వాళ్ళ అమ్మాయి. తర్వాత చెప్తాను బాబు. అది గడువు పెట్టారు. ఆ గడువులో వెళ్ళాం మళ్ళా. వెళ్తే ఓకే, కానీ 3 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ అవుతుంది. సో ఇంకో 2 ఏళ్ళు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయ్యాక అప్పుడు ఓకే, అప్పుడైతే ఓకే నాకు అన్నారు ఆయన. సరే అండి అన్న 3 నెలలకి అలా పిలిపించి నన్ను, లేదు రేపు మార్చిలో ముహూర్తాలు పెట్టు అన్నారా? టెస్ట్ చేశారు మిమ్మల్ని? అది టెస్ట్ చేశారు. ప్రేమ అనుకున్నాక ఇంకెందుకు ఆలస్యం చేయటం అనుకుంటాం ఇంకా మనం. అవును, అంతేగా. మీరు చెప్తుంటే సార్, మీరు వెళ్ళి అడిగినప్పుడు నాకు ఆ శంకర శాస్త్రి గారి అదే నాకు కూడా గుర్తొచ్చింది. అంటూ ఇక్కడ చూడండి ఎట్లా ఉంది రియాక్షన్. ఇక్కడ ఓకే, మా ఇంట్లో ఉందిగా, మా ఇంట్లో ఒప్పుకోలే. ఎందుకు? శాఖాభేదం. మేము శ్రీ వైష్ణవులో, వాళ్ళు బ్రాహ్మణులు. ఒప్పుకోలేదు. ఒప్పుకోపోతే అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ మా ఫాదర్ ఒక్కళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వచ్చి పెళ్లి చేస్తారని ధైర్యం చెప్పి నాకు. సరే, మేనమామ బుజ్జిమామ అంటాం, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఆయన సపోర్ట్ చేశారు. మా మదర్ ఒప్పుకోరు అసలు. మా మేనమామ ఆయన సపోర్ట్ చేశారు. ఏంటక్క ఇవాళ రోజు ఏమిటి బ్రాహ్మణులు అయ్యండి శాఖ మార్పుతోటే ఇంత దానికేం మరి కాదు సార్. శాఖ మార్పు ఏం పెద్ద విషయం కాదు కదా. కాదు, కానీ ఉందిగా పట్టింపు. ఆ రోజుల్లో ఉండేది బాగా. ఈ రోజుల్లోనూ ఉంది ఉంది కానీ అదే ఉన్న వాళ్ళకి పట్టించుకోడు అన్నారు. అప్పటికేంటంటే అంతా దివాకర్ బాబు అనేవాడు, దివాకర్ అన్నవాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్ట స్మార్తల అమ్మాయిని అని. ఎలా ఉంటుంది అమ్మాయి, ఎంత గొప్ప అందగత్త కాకపోతే వీడు లవ్లో పడ్డాడు, వీళ్ళు ఒప్పుకున్నారు, అసలు వీళ్ళు పెళ్ళి ఎంత చేస్తారని విరగబడి వచ్చేసారు జనం పెళ్ళికి. ఒప్పుకొని వాళ్ళు
బస్సుల్లో వేసుకుని తీసుకెళ్ళాము జనాన్ని. ఆ విధంగా అంకితమైపోయింది జీవితం. అండ్ మీకు గొప్ప సపోర్ట్ కదా సార్ వారు, చాలా చాలా సపోర్ట్, చాలా చాలా దానికి అలాగే ఎండ్ లేదు ఇంకా. విధి చేసిన పెళ్ళి, భగవంతుడి ఆశీస్సులతో జరిగిన పెళ్ళి, లేకపోతే ఆవిడే ఎందుకు నిలబడారు సార్ ఆ రోజు స్టేషన్లో? ఆవిడ ఇంకో వాళ్ళ మీ పెట్టె చూసుకోవడానికి అది సింబాలిక్ కాకపోతే చెప్పండి, ఇకపై మీ పెట్టె నేనే చూసుకుంటా అని. అసలు మొత్తం కాన్వర్జేషన్లో నేను ఎంజాయ్ చేసిన బిగ్గెస్ట్ ఎపిసోడ్ ఇది సార్. మీరు చెప్పిన పద్ధతి అసలు కళ్ళ కట్టినట్టు. నేను ఆ స్టేషన్కి వెళ్ళిపోయాను, మొత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళ ఇల్లు, కానీ మీరు వెళ్ళి అడగడం అని కళ్ళకు కట్టినట్టు చెప్పేశారు సార్. చెప్పగానే అసలు మొహం చూడాలి ఫస్ట్. నేను చెప్పగానే మొహం నవ్వుతూ ఇప్పుడు నవ్వుతుంటారు ఆయన. అంటే ఏమని చెప్పారు మీరు? నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నా అలా చెప్పారు ఓపెన్గా? మేము ఏమైనా ప్రేమిస్తున్నాను, ఆవిడ కూడా పిలవండి అన్నా. అంటే వాళ్ళ ఆవిడని పిలిచారు ఆయన. చిన్న కన్ఫ్యూషన్ బాబోయ్. మీ అమ్మాయిని పిలవండి. సరే వచ్చింది, వచ్చి గుమ్మ దగ్గర నిలబడింది. అంటే నేను లోపల అడిగి ఆవిడ ఒప్పుకోలేదు అంటే అందుకని ఎదురుకుండా చెప్దామని పిలిపించా. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, తనకు కూడా నేనంటే ఇష్టమే, అడగండి అని ఎదురుకుండా పెట్టి అలా చూశారు ఆయన శంకర శాస్త్రిలాగా. ఈవిడలా తలకే ఉంచుకుంది. సరే బాబు నేను తర్వాత చెప్తాను ఆయన. నెక్స్ట్ సీన్ జరగాలి, అక్కడ మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోవాలి, మనం ఉండకూడదు సీన్లో. వెళ్ళిపోయాను. తిట్టారో కోపడ్డారో మాట్లాడారో ఏవో ఆవిడ చెప్పాలి అవన్నీ. సరే తర్వాత సండే నాడు వెళ్ళేసరికి వీళ్ళు ఏదో ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, పాటగా జరిగి దీనికో. ముగ్గురు తయారైపోయారు, తల్లి తండ్రి కూతురు. పాటగా జరిగి దీనికి వెళ్తున్నారు, రెడీ అయిపోయారు. వెళ్ళేసరికి ఈవిడ ఇట్లా అంది లోపల నుంచి. ఒప్పుకున్నారని అర్థమైపోయింది. ఏంటంటే ఇట్లా బాబు 3 ఏళ్ళు ఆగాలి అది ఢామని ఇంటర్వెల్ బ్యాంక్ అక్కడ పడి. సరేనండి అన్న. అదే మీరు ఓకే కానీ చెప్తున్నా జనరలీ, కానీ ఆయన టెస్ట్ చేశారు, మీరు చూసారా ఎలా? సరే అన్న, అలాగే వెనకేం చేస్తాం కాదండి, ఇప్పుడు చేయండి అంటావా? చదువు చెప్పారు కదా, చదువు ఫైనల్ ఇయర్ ఆవిడ, ఫైనల్ ఇయర్ అవ్వాలి, సెకండ్ నెక్స్ట్ పీజీ చేయాలి. సర్లే. ఇప్పుడు పీజీ చేశారా సార్ తర్వాత ఆవిడ? మీలో పిహెచ్డి చేశారు బేసిక్గా మీపై, అంతే కదా మేడం? మొత్తం బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అంటే యూ లివ్డ్ విత్ కరేజ్, కన్విక్షన్, ఇంకేం చెప్పాలి సార్? డ్రైవ్, అదే కదా బ్యూటీ, హ్యూమర్. చాలా తన లైఫ్ రాకపోతే నేను చాలా డైవర్ట్ అయ్యేవాడేమో, ఏ విధంగా తెలియదు. బట్ తన వల్లనే మీరంతా అంటే ఎదురుగుండా ఉందని కాదు, నిజంగానే. అయితే తన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాయి ఇంకా రాయి ఇంకా రాయి ఇంకా రావు ఇంకా రాయి ఇంకా పట్ల అది చేయదు. బికాస్ తను కూడా ఆర్టిస్టే కాబట్టి, ఆర్టిస్ట్ అనే దానికి ఒక మూడ్ ఉంటుందనే దానికి తెలుస్తుంది ఆవిడకి. అవును. కాబట్టి నెవర్ అండ్ ఎవర్ ప్రెషర్ చేయదు రాయమని. ఆ సినిమా కానీ నాటకం కానీ ఏదైనా సరే రాస్తే రాస్తారు, దానికోసం రాయమంటే ఎక్కడి నుంచి రాస్తారు? చాలా గొప్పగా ఉంది సార్ ఇవాళ అందరూ చూసేవాళ్ళకు కూడా. అంటే తెలుసో తెలియకో, ఎస్పెషలీ ఒక ఫ్లూయిడ్ ఆర్ట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, అంటే అది అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు, కుప్పలు తెప్పలుగా రావచ్చు. ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి భార్య సపోర్ట్, కుటుంబ సపోర్ట్ చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే ఆ మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక రెస్ట్లెస్నెస్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవాళ కందిబాబు కేజీ అంత నాకు తెలియదు, ఇవాళ తెలియదు. 100% నేను నిజం చెప్తున్నా. నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కొనలేదు. నాకు ఉద్యోగం వచ్చే వరకు మా నాన్న, ఉద్యోగం వచ్చాక హోటల్లో తినేవాడిని, తెలియదు. పెళ్ళాక ఆవిడ, నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. నాకు బట్టలు కొనుక్కోవడం తెలియదు, చెప్పులు కొనుక్కోవడం తెలియదు, అన్ని వారికి ఉంటారు. ఇది వేసుకో అంతే, వేసుకోవటమే. సూపర్ సార్. అలా చూడబట్టి నేను రాయగలిగా. నా బాధ్యత కూడా ఆవిడే మొత్తం. మనది ఎంతవరకు ఏంటి రాసి ఏదో డబ్బులు వస్తే ఆవిడ చేతికి ఇచ్చేయటం, అది కూడా ఉందండి మొత్తానికి. అది మీ గొప్పదని కూడా సార్. అంటే వారు ఎంత గొప్పవారో నేను ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తా. మీరంత ఓపెన్ మైండ్తో వారిని స్వీకరించి
సరెండర్ అవ్వడం కూడా గొప్ప కదా సార్. ఇది అక్కడక్కడ మీ అన్యోన్య దాంపత్యానికి ఒక ఒక అర్థం వస్తుంది. చాలా బాగుంది సార్ వింటుంటే. కృష్ణ గారు విజయ నిర్మల గారి గురించి అలా చెప్తారు సార్ మామూలుగా. ఆయన అంతగా ఆమె చెప్పిన మాట వినేవారు. కానీ నాకు ఫస్ట్ లేరు. అదే సార్, అదే ఓకే సార్. నేనైతే మంచి అండర్స్టాండింగ్ ఉండే కపుల్స్లో అది సార్ అర్థమైంది.